నా పేరు రాజు అండి. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్కు రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా. ఎట్లా ఉంది అసలు మీరు మొత్తం మేము మీకు దీపావళి రేపైతే ఇవాళనే దీపావళి మీకు ముందుగా వచ్చింది, ఒక రోజు ముందర వచ్చింది అని చెప్పి అలా మీకు పట్టాలు ఇచ్చిండు మొత్తం. ఇక మిమ్మల్ని నియామక పత్రాలు అందజేసి మీకు ఒక రోజు ముందరనే దీపావళి వచ్చిందని చెప్పి ఏంది మళ్ళీ ఈ ధర్నాలు ఏంది, తిరుగుడు ఏంది, కథ ఏంది? మా జీవితాల్లో దీపావళి వేడుకలు లేవు కానీ అనే నీళ్ళ నీడలు నిండినాయి, చీకటి రోజులే ఉన్నాయి. మా ప్రభుత్వం ఏం చెప్తుందంటే చేతి గోర్రతో కొండ గీకమంటుంది. అలా ఉంది మా పరిస్థితి. ప్రభుత్వము ఎంతో ప్రతిష్ట చేపట్టిన చట్టం ఏదైతే ఉందో భూపాల చట్టం కింద, దీనిలో రైతుల యొక్క క్రయ విక్రయాలప్పుడు దస్తావేజులు నోట్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారో దాంట్లో భాగంగా లైసెన్స్ తీసుకొని అక్కడ కొనుగోలు చేయబోతున్న అమ్మకాలు చేయబోతున్న రైతు దగ్గర ఉన్న భూమిని అత్యాధునిక పరికరాలు తీసుకొని డిజిపీఎస్ ద్వారా కొలతలు కొలుసుకొని దాన్ని తహసీల్దార్కి ఇస్తే రిజిస్ట్రేషన్ చేయాలి. దానికి మాత్రం లైసెన్స్ సర్వేలను తీసుకున్నాం. దాంట్లో భాగంగా 60 రోజుల శిక్షణ, తర్వాత అప్రెంటిస్షిప్ తీసుకున్నారు. ఇందులో తీసుకున్న వాళ్ళందరూ కూడా బీటెక్ క్వాలిఫైడ్, ఎంటెక్ క్వాలిఫైడ్ ఉన్నారు, వేరే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబులు చేసిన వాళ్ళు కూడా ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇస్తుంది, వేరే వలస పోయి పనిచేయాల్సిన అవసరం లేదు, దేశ విదేశాలు పోవాల్సిన అవసరం లేదు, బెంగళూరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, మన జిల్లాలో పని చేసుకోవచ్చు. కానీ ఒక నమ్మకంతో ఇందులోకి వచ్చి ట్రైనింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఉపాధి ఇంటి అవసరాలు పక్కబెట్టి మరిలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం అక్టోబర్ 19 రోజున గత ఏడాది రోజున గౌరవ ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, ఇతర అధికారులు అందరూ కూడా కలిసి మాకు లైసెన్స్ పత్రాలు అందడం జరిగింది. ఆ లైసెన్స్ పత్రాలు చేసి మీకు ప్రతి ఒక్కరికి 30,000 పైసలు సంపాదించుకోవచ్చు, ఇది మీకు సాయం భవన్ చెప్పారు, మేము సంబరపడ్డాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీమ్యూటేషన్ కన్నా ముందే రీసర్వే చేయమంటుంది. ఈ రీసర్వేకు ప్రతి ఎకరానికి 60 రూపాయలు ఇస్తుంది. అంటే 50 రూపాయలు మనకు ఎకరానికి, తర్వాత 10 రూపాయలు రవాణా ఛార్జ్. 10 రూపాయలతోటి ఏ బస్ ఎక్కచ్చో, ఏ కార్ ఎక్కచ్చో, ఏ పెట్రోల్ వస్తుందో, ఏ డీజిల్ వస్తుందో మరి గవర్నమెంటే చెప్పాలి. అది ఎలా చేస్తుందో మాకు ఛాయ్ నీళ్ళు కూడా ప్లేట్ టిఫిన్ 50 రూపాయలు ఉంది, ఎలా బతకాలి ఇలా కూడా ఇప్పుడు ఉదాహరణకండి ఆ రోజు పోతే 60 రూపాయలు అనుకుందాం, 2 ఎకరాలు 120 రూపాయలు అనుకుందాం. అసలు అక్కడ తీరా మోకం అయిపోయినాక రైతు లేకపోతే, ఆ రోజు వర్షం ఉంటే, ఆ కొలిచే భూమికి పంటలు వేసుకుంటే, అంటే ఇవన్నీ వద్దు, ఈ కమిషన్ పద్ధతి వద్దు, మాకు శాలరీ ఇవ్వండి, మాకు గౌరవేతనం ఇవ్వండి, ఇస్తే మేము నాకు ఎప్పటికీ నిర్దిష్టంగా పని చేసుకోవాలి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ రోజు జీతాలు కూడా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి ఏమన్నా చెప్పారా? జీతాలు అనౌన్స్ చేస్తాను చెప్పలేదు. మీకు సంపాదించుకోవచ్చు, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగానే ఉంటుంది. మీరు ప్రైవేట్గా సంపాదించుకోవచ్చు, గవర్నమెంట్లో సంపాదించుకోవచ్చు. మీకు నెలకు 20 నుంచి 25 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ దొరుకుతాయి. ఒక డాక్యుమెంట్ నుంచి ఎంత కాకుండా మీకు 1000 రూపాయలు అంటే 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ పోయినా 950 రూపాయలు మీ నేరుగా మీ అకౌంట్లోనే పడతాయి. మీకు లాగిన్స్ ఇస్తాము, మీ లాగిన్ అయిపోయినాక తహసీల్దార్కి వెళ్తుంది అది మ్యాప్, దాని ద్వారా రైతు యొక్క క్రయ విక్రయాలు పూర్తి అయిపోతాయి, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఎట్లా ఉంది మరి ప్రెజెంట్ ఏంది? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు పోయినరు? మీరు నిన్న కూడా ధర్నా చేసినట్టున్నారు, ఆ ధర్నా నుంచి లిఫ్ట్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితులు మరి ఎట్లా ఉండబోతుంది? మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అనాలా లేకుంటే ఎట్లా, ఏం చెప్పాలి మీ గురించి? మేము అటుగా ఎటుగాని పరిస్థితి అయిపోయింది. మాది అటు ప్రైవేట్ వ్యక్తులం కాదు, ఇటు ప్రభుత్వ వ్యక్తులం కాకుండా అయిపోయింది. మేము అప్పుడు ఏవైతే చెప్పారో వాళ్ళు చెప్పిన దానికి మేము అనుకున్న దానికి తికమక జరుగుతుంది. మాకు వాళ్ళు చెప్పింది అయితే ప్రీమ్యూటేషన్ చెప్పారో దానికి తికమక జరుగుతుంది. దీని మీద ఈ అన్నిటి విషయాల మీద మేము పలుమార్లు మా యొక్క స్టేట్ కమిటీ బృందాలు కానీ, ముఖ్యులు కానీ, ఆర్గనైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్ర సచివాలయంలో పొంగిరెడ్డి గారిని కలవడం జరిగింది, సిసిఎల్ కమిషనర్ లోకేష్ కుమార్ గారిని కలవడం జరిగింది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కోదండరెడ్డి గారు కానీ, భూభార చట్ట సృష్టికర్త భూమి సునీల్ గారిని, ఇంకా మిగిలిన ముఖ్యుల్ని, అధికారులు చాలామంది, జేడీ గారిని, రెవెన్యూ శాఖ కార్యదర్శులు అందరిని కలవడం జరిగింది. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా? మీకు శాలరీ ఇవ్వడం కుదరదు, మీరు గొంతమ్మ కోరికలు కోరుకోవద్దు అంటున్నారు. ఇది ఏమాత్రం న్యాయం? ప్రభుత్వం ఎన్నో అట్టహాసంగా కార్యక్రమాలు చేసి ఇప్పుడు మీరు వెట్టి చాకరీ చేయమంటుంది మమ్మల్ని. లేకపోతే ఇవి వెట్టి చాకరీ చేయడం మాకు వద్ద మీకు అనుకుంటే రైతుల దగ్గర దోచుకోమన్నట్టు నిర్మమాటంగా. అంటే నువ్వు కొలుస్తావు, వాటి దగ్గర నువ్వు దోచుకో, వాళ్ళ దగ్గర 1000 తీసుకో, 2000 తీసుకో, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోమంటుంది. అప్పుడు మీ చట్టం ఎలా 100% నిర్మూలన అవుతుంది? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు మాకు శాలరీ ఇస్తారు, మీకోసం మేము పనిచేస్తాం, తెలంగాణలో ఉన్న భూ సమస్యలు తీరుతాయి, తెలంగాణ భూములన్నీ కూడా టైటిల్స్ అన్ని క్లియర్ అవుతాయి. అప్పుడు తెలంగాణ భూములకు వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. తద్వారా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ చేయడం, మార్కెట్ వాల్యూ పెరిగి, రీసేల్ పెరిగి ప్రభుత్వానికి ఖజానా పెరుగుతుంది. ఇంత పెద్ద ఖజానాని ఇచ్చే శాఖలో ఉన్న మమ్మల్ని పక్కబెట్టి మీరు మమ్మల్నే పక్కబెట్టి మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇది మానుకోండి, మానవతతో స్పందించండి, 6500 కుటుంబాలను అన్యాయం చేయకండి, మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ హరీష్ రావు కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలను, ప్రజాపక్షాలను కలుస్తాము, ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము. ప్రభుత్వం మొండి విడకపోతే పట్టభద్రుల ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఖచ్చితంగా రెవెన్యూ లైసెన్స్ సర్వేల దెబ్బ ఏంటో ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తుంది, గుర్తిస్తుంది. సందీపన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, స్టేట్ కన్వీనర్. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఏంది మరి ఇప్పుడు 6500 కుటుంబాలేమో మొత్తం అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినట్టేనా? ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పిండు, మీకు దీపావళి ఒక రోజు ముందరనే వచ్చిందని చెప్పిండు, అక్కడ వెలుగులు కనిపిస్తలేవా ఇప్పుడు?
వెలుగులు కాదన్న మమ్మల్ని అంధకారంలోకి దోషిండు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వం చేసిన ఈ యొక్క ఏంటిదనంటే భూభారతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేలో మమ్మల్ని బలు పశువులను చేసిండు. ఫస్ట్ ఆయన చేసింది ఏం లేదు, పట్టాలు ఇచ్చిండు, వదిలిపెట్టేసిండు. October 19 తోటే కరెక్ట్గా 1 year మాకు ఏది నియామక పత్రాలు ఇచ్చి శిల్పకళా వేదికలు అట్టహాసంగా చేసిన కార్యక్రమానికి అందరూ కూడా బయట వీళ్ళు లైసెన్స్ సర్వేలు అంటే నెలకు 30 నుంచి 40 వేలు జీతం వస్తుందట అని చెప్పి కోరుకుంటారు. కానీ మాకు ఇంతవరకు ఇన్కమ్ జనరేట్ అయింది శూన్యం, ఏమీ రాలేదు. ప్రభుత్వం మా పట్ల కనికరం కూడా చూపెట్టలేదు. నిర్దాక్షిణంగా నేను శాంతియుతంగా ర్యాలీ చేస్తే మమ్మల్ని ఎత్తుకొని తీసుకొని పోయి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినాక హరీష్ రావు గారు మా గురించి ఎక్స్లో పోస్ట్ చేశారు. మేము మీకున్న తమ్ముడు, మీరు రండి మనం మాట్లాడుకుందామంటే ఈరోజు మనం తెలంగాణ భవన్ రావడం జరిగింది. దాంతో స్ఫూర్తిగా తను మాజీ మంత్రి వారు స్పందించి ఆయన యొక్క సపోర్ట్ మాకు తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ ఎట్లా ఉందండి, మిమ్మల్ని కనీసం గుర్తింపు కూడా లేదా మీకు? మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు శిల్పకళా విధులుగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మాకు కూడా 6,500 అంతర్భాగమే అన్నారు. భాగంలో రూపాయి ఇన్కమ్ జనరేట్ కాదు. అవునా, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండదు, నెల జీతం ఉండదు. కానీ మేము ప్రభుత్వంలో భాగమే. ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీలో ఏం చెప్తారు వీళ్ళు, మేము ఇక్కడ మీరు లైసెన్స్ సర్వేల సేవలను వినియోగించుకుంటున్నాము, 6,500 మంది వర్క్ చేస్తారు మాకు, మేము ఈ భూభారత చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసాం, గతంలో ధరణి చట్టాన్ని మేము తుంగలో దొక్కినాము, పాతాళంలో పడేసామని చెప్పారు. కానీ పూర్తిగా ప్రభుత్వం అందులో వైఫల్యం చెందింది. కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని బలి పశువులు చేశారు, మా జీవితాలతో ఆడుకుంటారు. 6,500 మంది కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. సంబంధిత అధికారులు కూడా మాకు సరైన వైఖరి వాళ్ళు ఏం చెప్పడం లేదు. మిమ్మల్ని ఇవన్నీ అడుగుతుంటే మీరు కనీస వేతనము మాకు చెల్లించాలని అడుగుతుంటే మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారట. మరి ఏంది నిజంగానా? ఏమంటుండు సార్, ఖమ్మం ప్రతినిధులు పోయి మాట్లాడుతున్నట్టు మీరు మా దగ్గరికి రావద్దు అంటుండు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోతే చేత్తో ఏది దేవుడు అది దాంతో మిమ్మల్ని కొడతాడు, మీరు సార్ని కలవద్దు, ఆయన చాలా పొంగిరెడ్డి గారిని కలవద్దు, చాలా కోపం మీరు ఉన్నారు, మీతోని మా మీద కోపంగా ఉన్నారు, మాకు కొట్టేంత కోపం కొడతారంట, కొట్టేంత కోపం ఉన్నది కొడతాడు, మీరు అట్లా పోకండి, మేము ఏది రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఇస్తాయని తీసుకుపోయి చెత్త కుప్పలు పడేయమంటాడు. అంటే మమ్మల్ని ఎందుకు మీరు రిక్రూట్ చేసుకున్నారు, నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేశారు, 30,000 రూపాయలు మీకు ఏంది మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళే సర్కులర్ రిలీజ్ చేస్తారు, అవునా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఆ అప్లికేషన్ ఇంకా పూర్తి కాకముందుగా మమ్మల్ని తీసుకుంటారు, లైసెన్స్ ఇస్తారు, 1 year ఖాళీగా ఉంచుతారు. మేము మా బతుకట్లా బతకాలి, మేము 1,50,000 రూపాయలు అప్పులు పెట్టుకున్నాం ఈ సంవత్సరం కాలం అంతా. ఊర్లో ఇది ఉన్న సిటీలోకి వెళ్ళి నుంచి ఊర్లోకి వచ్చి బతికి అప్పుల పాలైన ఇంతవరకు కూడా శాలరీ లేదు సార్. మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే మేము ఇక్కడికి వచ్చినాం. హరీష్ రావు కూడా వాళ్ళు పూర్తి మద్దతు మాకు తెలిపారు సార్. ఖచ్చితంగా మా కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలి సార్. ఉద్యోగ భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి సార్. మేము ల్యాండ్ కొలవనీకి ఒక 2-3 ఒక దూర ప్రాంతాలకు పోతాం సార్. అక్కడ పాము కాడు కావచ్చు, ఎలుగుబండి కావచ్చు, పులి కావచ్చు, కనీసం కూడా భద్రత లేదు సార్. అందరికందరి కుప్ప పోం సార్. అక్కడికి 2-3 పోతారు, ఏమైనా అటాక్ జరుగుతుంది. ఎక్కడ మాకు ఇన్సూరెన్స్ లేకుండా మమ్మల్ని ఎవరు తీసుకుపోవాలి, ఏం చేయాలి, ఎండలో వానలో ఎక్కడ తుప్పల్లో ఉంటాము. ఖచ్చితంగా మా మీద ప్రభుత్వం స్పందించి తక్షణమే వారి మాటలన్నీ వెనుకకు తీసుకొని మా కొత్త చట్టం తీసుకొచ్చి మాకు కనీస వేతనమును ఉద్యోగ భద్రత కల్పేయాలని కోరుకుంటున్నాం సార్.